సమ్మర్ హాలిడేస్ అంటే చిన్నప్పుడు చాలా ఉత్సాహంగా ఉండేది, కానీ ఈసారి ఏంటో చాలా బోరింగ్గా ఉన్నాయి. సినిమాలు ఏమీ మంచివి లేవు, క్రికెట్ మ్యాచ్లు కూడా లేవు. రాజేష్ గారు వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు. మధు ఏమో 2 రోజులకోసారి తల స్నానం, బ్యూటీ పార్లర్ అంటుంది. ఏమోలే, కొంచెం టైం దొరికితే అమ్మాయిలు వాళ్ళ లుక్స్ మీద ఫిక్స్ అవుతారు. నేనేమో కొంచెం బాడీ బిల్డ్ చేద్దామని బయలుదేరాను. వర్కౌట్లు, స్పెషల్ డయట్లు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నాన్న మాత్రం ఇదేనా నీ గోల్ అన్నట్టు చూడగానే మొత్తం గాలి తుస్సుమని దిగిపోయింది. అప్పుడు దిగాడు రాజేష్ గారు సీడీలతో. ఏమో అనుకున్నా, కానీ వాడు చెప్పింది నిజమే. ఆ సీడీలు ఎంత బాగున్నాయంటే రోజుకి 2, 3, 10 అలా షాప్ వాడు ఇంకా లేదనే దాకా అలా చూస్తూనే ఉన్నాం. రే మధురా, కట్ చేయబే, ఇంట్రెస్టింగ్ ఉంది ఇక్కడ. ఏమైపోయారు మీరు? అసలు కాల్ లేదు, మీటింగ్ లేదు, ఏం చేస్తున్నారు? ఏం లేదు, నువ్వు చెప్పు. ఏ చిరు సినిమా వచ్చింది, చూద్దామా? టికెట్స్? ఏం మగాళ్ళు మీరు, నేను వెళ్ళి టికెట్స్ తేవాలా? సిగ్గులేదా? సాయంత్రం వెళ్దాం. బెటర్ బి. చల్ బాయ్. ఆ సినిమాల ఎఫెక్ట్ ఏమో ప్రపంచంలో ఉన్న నీరసం అంతా నాకు అంటుకుంది అనిపించింది. చందు, ఆ రోజు ఇంకా నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. మెగాస్టార్ సినిమా అని కూడా మొహమాటం లేకుండా ఏదో ట్రై చేశాను, కానీ మధు సామాన్యురాలా. ఏమైంది నీకు? బ్రెయిన్ ఎక్కడ పెట్టచ్చు? ఏం లేదు, చాలా ఎక్కువ ఆ సినిమాలు చూసినాం. రెగ్యులర్ వాటి మీద ఇంట్రెస్ట్ పోయింది. ఛీ, బాయ్ బాయ్.